రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేస్తున్నారు. వాట్ డూ యూ థింక్? మీకు కుత్బుల్లాపూర్ ఎట్లుంటది? ఎక్కడికి పోతది? ఎవరెవరితో మెర్జ్ అవుతదని అనుకుంటున్నారు? ఈరోజు మళ్ళా ఒక మాట చెప్పాలంటే మాకు కూడా అన్ని ఆపోజిషన్ అన్ని నేర్చుకోవాల్సి పిచ్చోని చేతిలో ఎప్పుడు అనాలనిపిస్తలే కానీ ఏమి పరిస్థితి వచ్చింది కూడా చెప్పాల్సి వస్తుంది. హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ పిచ్చోని చేతిలో రాయలేక అయిపోయింది. అది ఎక్కడి ఊరు కొడతారో ఏం పడుతారో అర్థం కాదు. ఈరోజు ఈ విషయం కూడా హైదరాబాద్ విషయం కూడా ఈరోజు జిహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరింపజేస్తూ ఒక జీవో తీసుకొచ్చిన మీరు ప్రాసెస్ చూడండి ఒకసారి. నేను దగ్గర హైదరాబాద్లో నేను రిప్రజెంటేషన్ ఉన్నది కాబట్టి చాలా సందర్భంలో మాట్లాడిన కాబట్టి ఈ విషయాలు చెప్తాను మీకు. వారు 21 నవంబర్కి మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్ని ఓఆర్ వరకు చేస్తాము అని చెప్పేసి ఒక జీవో ఇస్తారండి, ఒక మెమో ఇస్తారు 21 నవంబర్కి. ఇమీడియట్గా మేము దాన్ని అపోజ్ చేస్తాం. అరే ఇది కరెక్ట్ కాదు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, అందరూ ఒక తీసుకో, 27 మున్సిపాలిటీలు దగ్గర అన్నింటినీ విలీనం చేస్తూ ఉంటాడు. అంటే కరెక్ట్ కాదు, 20 మున్సిపాలిటీస్ 7 కార్పొరేషన్స్ ఐ థింక్. కాబట్టి వద్దు అని చెప్పేసి మేము ఆల్రెడీ దీన్ని అపోజ్ చేసినాం. 3 డిసెంబర్ 21 నవంబర్కి మెమో ఇస్తూ ఏం చేస్తారంటే స్టడీ చేయండి అని చెప్పి జిహెచ్ఎంసీకి గవర్నమెంట్ నుంచి మెమో వస్తుంది. మీరు దీనిపైన స్టడీ చేసి దీని ఒక రిపోర్ట్ తయారు చేసి ఎగ్జామిన్ చేసి సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉంటుంది, వాట్ ఆర్ ద ప్రోస్, వాట్ ఆర్ ద కాన్స్ చేయమని ఇస్తుంది ఒకటి. 3 డిసెంబర్కి గెజెట్ ఇచ్చేస్తాడు. 21 నవంబర్కి ఇది ఇచ్చి 3 డిసెంబర్కి హార్డ్లీ 10-12 డేస్లో ఏం చేస్తాడు, దాన్ని కలిపేస్తూ ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసేస్తాడు. ఇది 625 స్క్వేర్ కిలోమీటర్స్ జిహెచ్ఎంసీ నవ్ ఇట్ ఎక్స్టెండెడ్ టిల్ ఓఆర్ఆర్ లిమిట్స్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ చేస్తూ ఒక 300 డివిజన్లు చేయాలని చెప్పేసి హార్డ్లీ ఏం టైం లేకుండా, ఏం స్టడీ లేకుండా, ఎవరు అభిప్రాయం తీసుకోకుండా, ఎవరు సంప్రదింప చేయకుండా, జిహెచ్ఎంసీలో తెలియకుండా నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు. 8th డిసెంబర్ రోజు మళ్ళీ ఏం చేస్తాడంటే 300 డిలిమిటేషన్ అయిపోయిందని చెప్పేసి 8th డిసెంబర్ రోజు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తాడు. 8th 9th రోజు మళ్ళీ ఒక గెజెట్. దీని మీద మీరు నిర్ణయం అంటే డిలిమిటేషన్ అయిపోతుంది, అసలు మున్సిపాలిటీ కలపడమే తప్పురా నాయన అంటే కలపడం 300 డివిజన్లు కూడా అయిపోతుంది. అయిన తర్వాత నీకు 10th తారీఖు రోజు 9th తారీఖు 9th డిసెంబర్ రోజు సెట్ గివ్ ది ఒపీనియన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ మీద అభిప్రాయాలు చెప్పంటాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, పార్టీకి చెందిన వాళ్ళు, బీజేపీ అన్ని ఎంఐఎంతో పాటు దుమ్మెత్తి పోసినారు. ఎవరిని అడిగి చేసినారు అన్న, ఎవరిని ఎక్కడ కూర్చొని చేసినారు 300 డివిజన్ అంటే మళ్ళీ హుటాహుటిన జిహెచ్ఎంసీ పెట్టి అందరు తిట్టినారు. మీరు అన్సైంటిఫిక్గా చేసినారు, ఎవరు అభిప్రాయాలు తీసుకోకుండా చేసినారు. ప్రజాపాలన అంటారు కానీ ప్రజాపాలన కదా రాచరిక పాలన కనపడతా ఉంది. అంటే ఇది ఆదేశం ఇస్తున్నావు కదా, నువ్వు అడుగుతలేవు కదా, ఇంత పెద్ద నగరాన్ని ఏం చేయాలనుకుంటున్నావు చెప్పాలి కదా. ఏం లేకుండా మళ్ళీ నీకు 25th డిసెంబర్ రోజు ఫైనల్ నోటిఫికేషన్ అయిపోతుంది. ఇది జిహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు పెంచుతూ ఒక ఫైనల్ నోటిఫికేషన్ 300 డివిజన్తో బౌండరీస్తో పాటు ఫైనల్ నోటిఫికేషన్ 25th డిసెంబర్. ఎన్ని రోజులు అయిపోయింది ప్రాసెస్ అంతా? హార్డ్లీ 1 మంత్. 1 మంత్లో ఇప్పుడు ప్రొసీజర్ అంతా అయిపోతుందా? అది అయిపోయింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు 3 కార్పొరేషన్లు అవుతాయి అని చెప్పేసి. మీకు ఎవరు చెప్పినారు 3 కార్పొరేషన్లు అవుతాయి అని చెప్పి? అవే కదా వార్తలు వస్తున్నాయి, 3 అవుతాయి, వాటికి సంబంధించి షెడ్యూల్ వస్తుంది. ఇంక ఇప్పుడు షెడ్యూల్ రాలేదు, షెడ్యూల్ ఎక్కడ వస్తుంది అని వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ లేదు. లీకులు అంటే ముఖ్యమంత్రి కార్యాలయం లీకులు ఇస్తాడు ఆయన. రాజకీయమే లీకుల రాజకీయం, ఏం రాజకీయం అర్థం కాదు. కానీ ఈ యొక్క February 10th జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోతున్నారు. దాని లోపల చేయాలంటే అందరు అభిప్రాయాలు తీసుకోవాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని దాటేయడానికి 10th February తర్వాత 3 కార్పొరేషన్ డిక్లేర్ చేస్తారని మేము కూడా వింటున్నాం. అవును, 3 కార్పొరేషన్ చేస్తున్నాం. ఎవరిని అడిగి చేస్తున్నావు? ఇది ఎవరు అభిప్రాయాలు తీసుకున్నావు? ఇది శాస్త్రీయ పద్ధతితో చేస్తున్నావా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదని అధికార మదంతో, అధికార అహంకారంతో నేను ఏం చేశాను నడుస్తుందని చెప్పి తీసుకుంటున్నావా? హైదరాబాద్ ప్రజలకు సమానం చెప్పాలను. ఈరోజు ఇష్టానుసారంగా నీకు ఎట్లా లాభం అయితే అట్లా దీని వెనుక ఏమైనా దీని వెనుక ఏముందో అర్థమవుతలేదు తప్ప సంథింగ్ ఈజ్ దేర్. ఏముంది అనుకుంటున్నారు? సీక్రెట్గా దీన్ని మీరు చూడండి, ఇట్స్ ప్రతి సందర్భంలో దీన్ని సీక్రెట్గా పెడుతూనే వస్తున్నాడు. అంత ఎందుకు, అంత సీక్రెట్ అవసరం ఎందుకు నీకు? ఓపెన్ ట్రాన్స్పరెంట్ భయం ఎందుకు నీకు? చర్చించడానికి భయం ఎందుకు నీకు? నేను దీని ఇంకా ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు సీ ఏది బయటకు వస్తుందో చూడాలి. దీనికి సంథింగ్ ఈజ్ దేర్. వారికి ఏ రకంగా అంటే ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలకు ఏం చేయాలని లేదు, ప్రజాప్రతినిధులు అంటే కూడా గౌరవం లేదు, ప్రజాస్వామ్యం నమ్మకం లేదు. ఏదో నాకు అధికారం వచ్చిందని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాను. ఒకటే అల్టిమేట్గా 2 సంవత్సరాల నుంచి అది ఈ యొక్క పార్టీలో చూస్తుంది ఏంటంటే పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడం, ఢిల్లీకి మూటలు మోయడం, వీరు లెక్క చూసుకోవడం, వీళ్ళు మిగిల్చుకోవడం.
కుక్కలు ఎంపిన విస్తరాకు లేక రాష్ట్రాన్ని తయారు చేసినారు. హైదరాబాద్ నగరంలో అదే రకంగా చేయబోతున్నారు. పంచుకోవడమే మంత్రులు చూస్తున్నాం కదా, మంత్రుల మధ్య గొడవలు, మధ్య ఫైట్లు అని ఎందుకు చూస్తున్నాం ఇవన్నీ కూడా. ఇలా హైదరాబాద్కి కూడా ఏం కుంభకోణం దాగి ఉన్నదో, ఏం చేయబోతున్నారో, ఈ యొక్క కౌన్సిల్ బాడీస్ లేకుండా కూడా అంటే కొన్ని ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారండి బయటపడకుండా. ఏం చేయబోతున్నారో, స్థలాలను ఏం చేయబోతున్నారో, దీంట్లో కార్పొరేషన్ రేపొద్దున ఈ ఇంత పెద్ద చేసిన తర్వాత, యూనిఫికేషన్ చేసిన తర్వాత 3 చేస్తా అంటే ఏ రకంగా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంది? నేను ప్రజలు అడిగినరా, నేను కోరినారా, నీ ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినావా, నువ్వు ఎప్పుడైనా వాగ్దానం చేసిర్రా, లేక నీకే కలబడ్డదా? ఇవన్నీ ఫిబ్రవరి 10th రోజు అంత ఊహాగానాలే. ఇప్పుడు మీకు యూట్యూబ్లో మేము తెలియదు, అందరూ వార్తలు వస్తున్నాయి, ఈ వార్తల ద్వారా తెలుస్తుంది. ఇది కూడా వాళ్ళ ఆఫీస్లోకి లీక్ ఇస్తారు, మాకు తెలుస్తుంది, మేము అడిగే లోపల అది ఏం లేదంటారు. మేము అడిగినాం 2 years బ్యాక్ 2025లో కూడా ఇదే యూనిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పి మెమో వచ్చి నేను అసెంబ్లీలో ఆన్ రికార్డ్ అడితే ఇదేం లేదని చెప్పినారు. అంత బ్లఫ్, అంత తప్పుదో పట్టించడం అంటే అసెంబ్లీ సాక్షి కూడా అబద్ధం ఆడింది ప్రభుత్వం. యూనిఫికేషన్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దీన్ని ఏమైనా మెమో చూపించేస్తే కూడా మెమో ఎక్కడ వచ్చినట్టుంది మీకు, అదేదో మెమో ఉన్నట్టుంది అని చెప్పేసి దాటేసినారు. ఈరోజు ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీకి వాళ్ళ పార్టీ మేయర్కి తెలియదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు, ఆ పార్టీ ఎమ్మెల్సీలకు తెలియదు, ఆ పార్టీ నాయకులు కూడా తెలియదు, ఎక్సెప్ట్ సీఎం అండ్ హిస్ టీమ్ ఆఫీస్. ఎంత దారుణం ఇది. నాట్ ఈవెన్ మంత్రివర్గం, ఈ మంత్రులు వాళ్ళకి ఏం తెలుసు? మంత్రి లేడు హైదరాబాద్ నగరానికి. యు సీ యూ హ్యావ్ మినిస్టర్. అజరుద్దీన్ మొన్న ఎప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇచ్చిన తప్ప, ఆయన క్రికెట్ ప్లేయర్, ఆయనకి రాజకీయాలు తెలియదు, ఆయన మంత్రి ఏంటంటే ఆయన హీ హ్యాపీ విత్ హిమ్సెల్ఫ్, ఆయన ఎంజాయ్ చేస్తున్నది, దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ హైదరాబాద్కి రిప్రజెంటేషన్ ఏమని చెప్పండి ఈరోజు? గ్రేట్ హైదరాబాద్ నగరానికి ఒక మినిస్టర్ ఉన్నాడా? ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ మంత్రి చేసి ఒక మంత్రిని పెట్టిన వారు, ప్రజలతో సంబంధాలు ఉన్నారు, ప్రజల యొక్క బాధ్యతలు తెలిసిన వాళ్ళు, ప్రజలకు బాధలు తెలిసిన వాళ్ళు, సో దట్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద గవర్నమెంట్. ఏం తెలియదు. ఇంత పెద్ద నగరాన్ని 1/3 ఆఫ్ ది స్టేట్కి ఇది హైదరాబాద్ గుండెకాయట్లేండి. హైదరాబాద్ నగరంతో తెలంగాణ స్టేట్ మనకు నడుస్తుంది. అలాంటి ఒక హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరణ చేసి తన చేతుల్లో పెట్టుకొని డబ్బులు దండుకోవడానికే ప్రాజెక్టులను కొట్టేయడానికే కదా, పైసలు తీసుకోవడానికే కదా, స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి హైదరాబాద్ నగర విషయంలో తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, వాడు తీసుకునే అన్ని తప్పుడు నిర్ణయాలు, బాధ్యతారహిత నిర్ణయాలు, అనుభవం లేకుండా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మెట్రో ఎగ్జాంపుల్ చెప్పిన మీకు, మన ముచ్చర్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఫార్ములా ఈ కార్ ఎంత మంచి ఈవెంట్ అండి అది. ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఇట్స్ వండర్ఫుల్ ఈవెంట్. ఏమో 45 కోట్లకి మనం ఆ వర్డ్ యూజ్ చేయదు, కానీ నేను ఒకడు మన హైదరాబాద్లో ఈ కామన్లీ యూజ్ కొన్ని వర్డ్స్, మన 45 కోట్ల గురించి నువ్వు కేటీఆర్ గారు వెనక కేసు పెట్టి, అది ఈసీ పెట్టి, నానా తంతా పెట్టి, అవ్వో ఆయన ఎంక్వైరీ చేస్తామని చెప్పి 45 కోట్లు కట్టినవే పోయినప్పుడు వాళ్ళ అకౌంట్లో పోయిందే డబ్బు. గవర్నమెంట్ ట్రెజరీ నుంచి, హెచ్ఎండి ట్రెజరీ నుంచి వెంట ది అకౌంట్ ఈవెంట్ వాళ్ళ దగ్గర పోయింది. అది అంత మంచి ఈవెంట్, అది దేశం ప్రపంచం అంతా కూడా ఆకర్షించగలిగినామండి అది ఫార్ములా ఈ కార్ రేస్. అది సో వండర్ఫుల్ ఈవెంట్, హైదరాబాద్ ఇమేజ్ పెంచింది అది. ఇంకా ఇప్పుడు సెకండ్ ఈవెంట్ అయితే ఇంకా బాగుంటుండే, దాని కోపం మీద ద్వేషంతో క్యాన్సిల్ చేసింది అది. వాళ్ళు వచ్చి కలిసిండ్రు కూడా, ఎవరైతే ఉన్నారో అది కేమ్ దట్ అప్రోచ్ ది గవర్నమెంట్ దట్ ఇట్లా మేము వీఆర్ రెడీ టు గో హెడ్ ది ఈవెంట్ అంటే వీళ్ళు పోలే. మనకు అలా అంటే హైదరాబాద్ సిటీకి ఆయనకి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ హైదరాబాద్ సిటీ. ఇండియాలో హైదరాబాద్ సిటీ ఓన్లీ తెలిసిన రియల్ ఎస్టేట్ ఒకటే. వారే చెప్తారు రియల్ ఎస్టేట్ తెలిసినాకని చెప్తారు, రియల్ ఎస్టేట్ ఒకటి తెలుసు అని చెప్తాడు. ఎట్లా డబ్బులు దండుకోవడము, ఈ హైదరాబాద్ ఎవరు లేడు, ఈ హైదరాబాద్ కార్పొరేషన్ ఉండకుండా ఇట్లా టైం పాస్ చేసుకోవచ్చు, మనమే కొట్టేయచ్చు, పర్మిషన్ ఇష్టం ఇచ్చుకోవచ్చు, ఏం చేస్తాడో అనేది అలా బయటపడుతుంది. ఇప్పుడు కాకుండా రేపైనా సరే దీని వెనకాల ఉంటే మతలబ్ ఏందో తప్పకుండా బయటపడుతుంది. కాబట్టి హైదరాబాద్ని టోటల్గా ఈరోజు కుక్కలు చింపిన ఇస్తరాకులుగా తయారు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక ప్రజల యొక్క బాధలు చెప్పుకుందామంటే సరైనటువంటి ఒక మంత్రి లేడు, మంత్రి ద్వారానే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి ఎలెక్ట్ అయినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఆ ప్రేమ ఉంటుంది. అరే రేపు పొద్దునే నేను బతకాలా, రేపు పొద్దునే నేను ఇన్నే ఉంటా, నేను ఇక్కడనే నా జీవితం అంతా ఇక్కడనే గడుపుతాను, ఇక్కడనే పొద్దున అనేది. తర్వాత అయితే తిడతారు కదా, అరే నువ్వు తిరిగి అన్యాయం చేసినావు రా హైదరాబాద్ నగరానికి, నువ్వు నీ కాన్స్టిట్యూన్సీకి తప్పు చేసినావు అంటారు కదా. కాబట్టి ఎవరు లేరు ఈరోజు. కాబట్టి ఆ పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరానికి ఉన్నది. బాధాకరమైన విషయం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ విషయమే కానివ్వండి, ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఒక రివ్యూ లేదు, ఒక ఫ్యూచర్ ఐడియా లేదు. మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు హీ యూస్ టు వర్క్ లైక్ మిషన్. అసలు ఎంత బాగా పనిచేస్తుండే వాళ్ళు. ఎవ్రీ
వీక్ది రివ్యూ ఉంటుండే హైదరాబాద్ సిటీ మీద. కొత్త పాపులేషన్ పెరుగుతోంది, కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, కొత్త పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఏ రకంగా మనకి నెట్వర్క్ పెంచుకోవాలి, ఏ రకంగా కొత్త రోడ్లు వేయాలి, ఏ రకంగా జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి, ఏ రకంగా ట్రాఫిక్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి, ఏ రకంగా వాటర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ రకంగా ఎలక్ట్రిసిటీ, ప్రతి దానిపైన అవగాహన ఉంటుంది. ఏ పార్ట్ ఆఫ్ ది సిటీ వెనుకబడుతుంది, ఆ సిటీని ఎట్లా మనం పైకి తీసుకురావాలా. ఎంత బాగా పనిచేస్తుండే 10 years నుంచి. ఇదే వర్క్ వండర్ఫుల్. బాగా పనిచేసారు కాబట్టి హైదరాబాద్ అన్ని సీల్ చేసినాం మేము. కాబట్టి అంత డెడికేటెడ్గా, కమిటెడ్గా మాతో దగ్గరగా ఉండి మాకున్న సమస్యలు అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎప్పటికప్పుడు అసలు ముఖ్యమంత్రి పర్యటన పెట్టడానికి మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకుని ఒక్క రివ్యూ లేదు ఇప్పటివరకు. మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఒక్కరోజు అసెంబ్లీ సమానం చెప్పాడు, ఒక్కరోజు నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడాడు. లేదు, ఇవన్నీ ఇప్పుడు జనరల్ ఎట్లుండాలా, ఒక ముఖ్యమంత్రి ఉంటే రేపు మన పని చేయించుకోవాలని ఉండాలి. మాకు అసలు ఇంట్రెస్టే పోయింది. అరే ఏమైనా పోయి ఇప్పుడు తిట్టుముఖం ఉంటారు ఆయన అని చెప్పేసి పోబుతూ కూడా కాదు. వెళ్ళట్లేదా, కలవట్లేదా, అభివృద్ధి నా నియోజకవర్గం దీనికోసం మీరు నిధులు కేటాయించాలి, ఇలాంటి పనులు పెండింగ్లో ఉన్నాయి. జనరల్గా జిహెచ్ఎంసీలో ఏముంటుందంటే మా ఫండే మాకు ఉంటుంది. జిహెచ్ఎంసీ వీ పే ట్యాక్సెస్, వీ గెట్ లాట్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ జిహెచ్ఎంసీ. కాబట్టి జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీని డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఆపనేది మంచిగా అవుతుంది. ఈయన ఖరాబ్ చేస్తున్నాడు దాన్ని, పాడి ఎక్కువ సరిపోతుంది దీన్ని జిహెచ్ఎంసీని. ఓకే. కాబట్టి ఒకటి ఏంటంటే హైదరాబాద్ విషయంలో వారికి సంపూర్ణమైన అవగాహన లేదు. వారికి చెప్పేటోళ్ళు మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్స్ లేరు. కాబట్టి సిటీ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా ఇగ్నోర్ చేసినారు. అదంతా కూడా ఇగ్నోర్ చేయబడుతుంది కూడా. భవిష్యత్తులో దాని పరిణామాలు రేపు పొద్దున వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఏం కాదు, గతంలో మేము 10 సంవత్సరాలు చేసినటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా బాగా వెళ్తూ ఉన్నాయి. కొత్త రోడ్ లేదు, ఒక లింక్ రోడ్ లేదు, ఒక ఫ్లైఓవర్ లేదు, ఒక గతంలో చెప్పినవి పోయి ఓపెన్ చేసాడు తప్ప కొత్త ప్లానింగ్ లేదు. ఏమనంటే ఆ మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి పెట్టుకుని అదే డిపిఆర్ఏ అడగాలి ఇంకా దాన్ని. మూసీ రివర్ ఫ్రంట్ ఒక్కటి చెప్తాడేమని చెప్తా అంటే 4th సిటీ చెప్తాడు. ఉన్న సిటీని ఇగ్నోర్ చేసి 4th సిటీ ఏం చేస్తావు నాయన, మా సిటీతో పట్టించుకో అని చెప్పేసి అంటాను. మెట్రో కూడా గతంలో సెంట్రల్ యూనియన్ బీజేపీ నుంచి కూడా సహకారం లేకున్నా స్టేట్ ఫండ్స్తోని కాంపిటీషన్ ముఖ్యమంత్రి మీ దగ్గర కూడా వస్తుంది కదా మెట్రో. లేదు మొన్న యూనియన్ బడ్జెట్లో డబ్బులు పెట్టలేదు, ఈయన పైసలు ఏమో చేతులు ఎత్తేసాను. దానిపైన ఫైట్ నడుస్తుంది తప్పకుండా. పిల్లర్ లేసి వదిలేసిండ్రు అంతే. అది లేదు, అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అది రోడ్స్, అది ఇది స్టార్ట్ కాలేదు. ఇది ఇంకా ఒక ఫ్లెక్సీలు అవి బ్యానర్లు అయితే కట్టి ఉంచిండ్రు. అసలు అప్పుడు చేస్తామని చెప్పేసి ప్రపోజలే అంతేది, అప్రూవల్ కూడా కాలేదు. డబ్బులు కావాలని చెప్పేసి షేరింగ్ కింద వెళ్తే వీళ్ళు కిషన్ రెడ్డి గారు ఏమో ఈయన డిపిఆర్ సబ్మిట్ చేయాలంటాడు, ఈయనేమో పైసలు ఇస్తలే అంటాడు. ఎవరు నమ్మలో అర్థం కాని పరిస్థితి లేదు. నీకు సెంటర్ సమన్వయం ఇప్పటికి 70 సార్లు 60 సార్లు ఢిల్లీ పోయి చేసినావు. నువ్వు కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. నీకు ఇది మెట్రో ఇంపార్టెంట్ సబ్జెక్ట్, నార్త్ సిటీకి అవసరం కదా. ఆ మెట్రో విషయంలో కూడా చాలా క్లియర్గా సెంట్రల్ ఏది బాబు చెప్పినా వారే బాబు బీజేపీ చేతులు ఎత్తేస్తుంది, మన సొంత స్వశక్తిత్వం చేసుకోవాలి, పూర్తి చేసుకోవాలని చెప్పి మన సార్ చెప్పినాడు. కానీ పెడిచోనే పెట్టేసి ఇంకా నేను సెంట్రల్ ఎన్నిసార్లు ఢిల్లీ పోతా అంటాడు, రూపాయి చెప్పులు దొంగలకు చూస్తున్నట్టు ఏమో మాట్లాడతాడు ఆయన, అన్నీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది.